హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రామాలయం రామతీర్థం అనమాట. అసలు రాములవాసం స్టోరీ మనం మాట్లాడుకోవాలి ఇక్కడ రామతీర్థం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుకుమార్ సినిమాటిక్స్. చూడండి, మనం ఈరోజు రామతీర్థం అనేది వచ్చామన్నమాట. రాములవారి స్వామి గుడి. ఇక్కడ రామతీర్థం అనే పేరు ఎలా వచ్చిందంటే, ఇక్కడ రాములవారి స్వామి శివుడికి అభిషేకం చేశాడంట. అందుకని ఈ క్షేత్రం వచ్చేసి రామతీర్థం క్షేత్రంగా మారింది. ఇక్కడ రాములవారి స్వామి గుడి, శివాలయం మరియు గంగమ్మ తల్లి మెయిన్గా భక్తులు అనేది వస్తారనమాట. మరియు సాయిబాబా స్వామి అయితే గురు పౌర్ణమి రోజు బాగుంటారు. ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి అన్నమాట. రామతీర్థం చేమకుర్తి దగ్గర రామతీర్థం. ఇక్కడ ఈ రామతీర్థంలో రాములవారి స్వామి గురించి మనం స్టోరీ అయితే మాట్లాడుకుంటూ గుడి ఎలా ఉంది మనం మొత్తం చూద్దాం రండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, రామాలయంలో మామూలుగా రాములవారి స్వామి చరిత్ర గురించి రాశారు. శ్రీరామచంద్రుడు స్వామివారి శివలింగం పూజ కొరకు నీళ్లు లేనందున తన బాణంతో కోనేరును ఏర్పాటు చేసి ఆ నీళ్లతో శివలింగాన్ని అభిషేకం చేసి ప్రతిష్ఠించారనమాట. అందువలన ఈ క్షేత్రానికి రామతీర్థం క్షేత్రం అని పేరు పొందిందనమాట. ఇంకా రండి ఫ్రెండ్స్, మొత్తం రామాలయం ఎలా ఉందో, పూర్తి గుడి మొత్తం ఎలా ఉందో మనం చూద్దాం. పక్కనే గుడి పక్కనే చిన్న గోశాల కూడా ఉంది. ఆవులు మొత్తం అక్కడ ఉంటాయి అనమాట. చూడండి, ఇక చిన్న దూడ అయితే చూస్తూ ఉంది కెమెరా సైడ్. చూడండి, భలే చూస్తూ ఉంది. ఇంకా మామూలుగా మనం ఇంకా దేవస్థానం ఎలా ఉందో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్లో మామూలుగా, అలానే రైట్ సైడ్ కొద్దిగా ముందుకెళ్తే ఒక గుడిసెక్కారం ఉంది కదా, అక్కడ ఒక చుట్టూ మ్యూజియంలో ఒక బొమ్మలు ఉంటాయి కదా, అట్టగే అక్కడ కృష్ణుడి బొమ్మలు, రాములవారి స్వామి బొమ్మలు ఉంటాయి. చూడండి, బయట ఋషులు బొమ్మలు కూడా పారిగోడ మీద వేశారు. కొద్దిగా రైట్ సైడ్లో బావి కూడా ఉంది. బావిలో వాటర్ అయితే క్లియర్గా ఉంటాయి. అసలు ఈ కొండ దగ్గర, నేచర్ దగ్గర అంటే వాటర్ ఫ్లో అవుతుంది కాబట్టి ఇక్కడ ఓరుతాయి అనమాట వాటర్. చూడండి, పక్కన కళ్యాణం కూడా సూపర్గా ఉంటుంది. ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళందరూ ఇక్కడ మామూలుగా చేసుకుంటారు అనమాట. ఇక్కడ చూడండి, కొద్దిగా ముందుకెళ్తే మీకు చెప్పాను కదా ఇందాక, గ్లాసులో మామూలుగా దేవుళ్ళ బొమ్మలు అవి ఉంటాయని. ఆ బొమ్మలని ఎలా ఉంటాయో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మ్యూజిక్ ప్లే చేస్తూ విజువల్స్గా మీకైతే మొత్తం టోటల్ ఓవరాల్ బొమ్మలు అయితే చూపిస్తాను. చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా రాములవారి స్వామి గుడి పక్కన ఉన్న కళ్యాణోత్సవం అయితే చూడండి ఒకసారి వ్యూ. గుళ్ళోనే ఉంటుంది అనమాట, గర్భగుడిలోనే. చూడండి, ఇక్కడ కళ్యాణోత్సవంలో మొత్తం ఇక్కడ పెళ్ళిని మరియు రాములవారి స్వామి కళ్యాణం అనేది బ్రహ్మాండంగా ఇక్కడ చేస్తారనమాట. శ్రీరామనవమికి మాత్రం ఇక్కడైతే జనాలు టైట్గా కొన్ని వేలలో లక్షల్లో అయితే భక్తులు అనేది ఇక్కడికి వస్తారనమాట. రామతీర్థం స్పెషల్గా ఉంటాయి. చిన్న మామూలు ఇక్కడ ఇలా కట్టించిన వాళ్ళు ఎన్ని పేర్లు అనమాట మామూలుగా కింద వేశారు. అడ్రస్ వచ్చేసరికి చేమకుర్తి మండలం రామతీర్థం అనమాట. ఒంగోలు నుంచి చేమకుర్తి వచ్చేసరికి 20 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుంచి రామతీర్థం 5 కిలోమీటర్లు ఉంటుంది. ఒకసారి చూడండి, గుడి అయితే అసలు నెంబర్ 1గా ఉంటుంది. అసలు చెప్పాల్సిన పనే లేదు. రాములవారి స్వామి మెయిన్ అనమాట ఇక్కడ రామతీర్థంలో. అదేవిధంగా శివాలయం కూడా బాగా కట్టారు ఇక్కడ రామతీర్థంలో. ఒకసారి అయితే చూడండి, బయట మామూలుగా వాల్స్ మీద ఋషుల ఫోటోలన్నీ బాగా తయారు చేశారు. ఇక్కడ గర్భగుడిలో మామూలుగా ఇక్కడ ధ్వజస్తంభం కాడ చూడండి, ఇది రాములవారి స్వామి గుడి. చూడండి ఫ్రెండ్స్, రాములవారి స్వామి గర్భగుడి. కొంచెం ముందుకెళ్తే ధ్వజస్తంభం కూడా ఎలా ఉందో మీకు పైకల్లా చూపిస్తాను. చూడండి ఒకసారి వీడియో టోటల్ ఓవరాల్గా. గుడి మొత్తం ఎలా ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మ్యూజిక్ ప్లే చేస్తూ గుడి మొత్తం చూపించాను ఒకసారి. చుట్టుపక్కల ప్రదక్షిణ రెడీ చేస్తారు. గర్భగుడి ఎలా ఉంది మరియు కట్టిన దాతలు ఎవరు అని మామూలు ఇక్కడ చూపిస్తున్నాను పేర్లన్నీ. అవి కూడా ఒకసారి మొత్తం తీశాను. ఒకసారి మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి చివరి వరకు. గుడి మాత్రం సూపర్గా ఉంటుంది. శ్రీరామనవమి రోజు అయితే బాగా వస్తారు జనాలు, ఇది మొత్తం చెప్పుకోవాలి. రాములవారి స్వామి గురించి అయితే స్పెషల్గా స్టోరీ ఉంది మన ఛానల్లో, ముందుగా చెప్పాను కదా. ఒకసారి అయితే మీరైతే చూడండి, చాలా బాగుంటుంది.